తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ బరిలో దిగుతూ ఉండడంతో తూర్పు రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. అటు అధికార పార్టీ నుంచి వంగా గీత పోటీకి దిగుతూ ఉండడంతో టగ్ ఆఫ్ వార్ జరగనుందనే టాక్ మొదలైంది. సంక్షేమానికి ఓటేస్తారా లేక పవన్ చరిష్మాకు అన్నది ఉత్కంఠ రేపుతోంది. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని క్లారిటీ ఇచ్చారు. ఎంపీగా పోటీ చేసేది లేనిది కొన్ని రోజుల్లో చెబుతానన్న ఆయన తన మనసులో మాత్రం ఎమ్మెల్యేగా పోటీ చెయ్యాలని ఉందన్నారు. ఎంపీగా పోటీ చేయాలా లేదా అనేది కొద్ది రోజుల్లో ఆలోచన. అంటే నాకేం అదే ఇవన్నీ ఎస్లు ఉన్నాయి నోలు ఉన్నాయి. నాకైతే మనసులో ఎమ్మెల్యే ఉంది. అందుకని నేను దాని మీద ఏం వ్యాఖ్యానించట్లేదు. పెద్దలతో మాట్లాడి నా నిర్ణయం చెప్తాను వాళ్ళకి. పిఠాపురం నుంచి పవన్ కు పోటీగా ఇప్పటికే బలమైన ప్రత్యర్థిని బరిలోకి దింపింది వైసీపీ. పిఠాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే పెండెం దొరబాబును కాదని కాకినాడ ఎంపీగా ఉన్న వంగ గీతకు పిఠాపురం కోఆర్డినేటర్ గా బాధ్యతలు అప్పగించింది. అయితే పిఠాపురంలో మొత్తం 2,28,206 మంది ఓటర్లు ఉన్నారు. 1,14,261 మంది పురుషులు, 1,13,942 మంది మహిళలు, ఇతరులు 3 ఉన్నారు. ఈ నియోజకవర్గంలో 91,000కు పైగా కాపు సామాజిక వర్గ ఓటర్లు ఉండగా రెండో స్థానంలో బీసీలు ఉన్నారు. 1989 నుంచి అన్ని పార్టీలు పిఠాపురం నుంచి ఒక్కొక్కసారి మాత్రమే గెలిచాయి. 1989లో కాంగ్రెస్, 1994లో టీడీపీ, 1999లో ఇండిపెండెంట్, 2004లో బీజేపీ విజయం సాధించాయి. 2009లో పీఆర్పీ అభ్యర్థిగా వంగా గీత 1,036 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇక 2014లో టీడీపీ రెబెల్ గా పోటీ చేసిన వర్మ స్వతంత్ర అభ్యర్థిగా 47,080 ఓట్ల తేడాతో గెలిచారు. 2019లో వైసీపీ అభ్యర్థిగా పెండెం దొరబాబు 14,092 ఓట్ల తేడాతో జయకేతనం ఎగురవేశారు. మరి ఈ ఎన్నికల్లో వైసీపీని పవన్ ఢీకొడతారో లేక వంగా గీత జనసేనానిని ఓడించి షాక్ ఇస్తారో చూడాలి.